మన హృదయాలు ఆయనకి తెలుసు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మన నోటికి మాట రాకముందుగానే మన పెదవులపై మన తలంపుల్లో తలంపు రాకముందే మన తలంపు ఆయనకి తెలుసండి. అలాంటి ఆయనకి మనం ఎవరు చెప్పాలండి? ఏమండి, దేవుని వాక్యం కూడా అంతే. కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు ఎరిగిన దేవుడు మాట్లాడతాడు. దానికి మనం ఏమవుతాం? ఎవరో చెప్పారనుకుంటా, అందుకే చెప్పాను. నేను అంటాను, ఇక్కడ మనకి నిజమైన బైబిల్ జ్ఞానం ఉంటే వాళ్ళకి చెప్పారని బాధపడటం కాదు, కానీ నేను అన్నా మాట దేవుడు విన్నాడు అని దానికి భయపడాలి. దానికి భయపడవు. నువ్వెందుకు చెప్పావు, నువ్వే కదా చెప్పుకుంటావు, అక్కడ నువ్వే ఉన్నావులే, ఇంకెవరు లేరు, అక్కడ నువ్వే ఉన్నావు. వీళ్ళందరూ ఎవరు చెప్పరు, నాకు నీకు కాస్త అటు ఇటుగా ఉంది కాబట్టి నువ్వే చెప్పుకుంటావు. ఎవరు చెప్పారు అనే దానికన్నా నేను అంటాను, అసలు ఆ మాట ప్రభు విన్నాడని మనకి ఎందుకు ఆలోచన ఉండదు? హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు తోమకి ఏమని సందేహాలు తీరుస్తున్నాడు ప్రభు. పునరుద్ధానం అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? తోమ సందేహపడుతున్నాడు. సందేహపడతాం ఏంటంటే, నా చేతులు గాయం పెట్టి ఈరోజు ధైర్యం దేవుని పెట్టలేదా? పునరుద్ధానం ఉందా లేదా, నేను బతుకుతానా లేదని సందేహపడుతున్నావా? నువ్వు నేను బతుకుతాం. స్తోత్రం చెప్పండి. మనం అందరం తిరిగి లేకపోడతాం. సందేహపడబాకండి, అనుమానం పడబాకండి, తోమాలాగా సందేహించొద్దు. మనందరికీ పునరుద్ధానం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు అందరికీ ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.